హాయ్ అండి. వెల్కమ్ టు అను స్టైల్ కార్నర్. మా భీమవరం స్పెషల్ ఎండు నెత్తళ్ళు కోడిగుడ్లు కూర అండి. చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో మా భీమవరంలో ఫంక్షన్స్ కి కూర కంపల్సరీ ఉంటుందండి మెనూలో. ఈ ఎండు నెత్తళ్ళ కూరని చాలా మంది ఇష్టంగా తింటున్నారండి. అందుకని ఫంక్షన్స్ లో కూడా హ్యాపీగా వడ్డిస్తున్నారు. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ కూర ఎలా వండాలో చూసేద్దాము. ఈ రెసిపీ చేయడం కోసం 1/2 కిలో ఎండు నెత్తలు తీసుకుని తల తోక తీసేసి ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. 4-5 సార్లు వాటర్ వేసుకుని శుభ్రం చేసుకోవాలండి. కడగడమే ముఖ్యం అనమాట. ఇసుక ఉంటుంది. ఇసుక లేకుండా నీట్గా కడుక్కోవాలి. ఈ నెత్తల్ని ఒక 5 మినిట్స్ పాటు వాటర్ వేసి నానబెట్టి తర్వాత చూడండి ఈ విధంగా చేత్తో రౌండ్ తిప్పుతూ కడగాలన్నమాట. ఇలా కడగడం వల్ల వాటికి ఉన్న ఇసుక పొలుసు అంతా నీట్గా వచ్చేస్తుంది. నెత్తల్లో వాటర్ వేసి వాటర్‌లోంచి నెత్తళ్ళు ఒక ప్లేట్‌లో పెట్టుకుంటూ అలా ఒక 5, 6 సార్లన్నా వాటర్ మార్చుకుంటూ కడగండి. కడగడం వలన ఇసుకంతా పోతుంది. వాటర్‌లోంచి నెత్తళ్ళు తీసినప్పుడు అడుగున ఇసుకుంటుందనమాట. ఆ ఇసుకంతా పోయే వరకు కడుక్కోవాలండి. చాలా నీట్‌గా కడగాలి. ఇసుకుంటే మాత్రం కర్రీ బాగుండదు. నెత్తళ్ళని నీట్‌గా శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉడకబెట్టుకున్న 4 గుడ్లు వేసుకుని కొంచెం పసుపు వేసి వేపించుకోవాలి. గుడ్లు వేపించుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. గుడ్లు వేపించుకుని ఒక ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్‌లో 5, 6 వెల్లుల్లి రేకులు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న ఎండు నెత్తళ్ళు కూడా వేసుకుని వేపించుకోవాలండి. స్టవ్ సిమ్‌లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ వేపించుకోండి. 5 మినిట్స్ వేగిన తర్వాత 5, 6 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి కూడా ముక్కలు కట్ చేసి ఇందులోనే వేసేసుకోవాలి. ఉల్లిపాయలు అన్ని అని లెక్కేం ఉండదండి. మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకా 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేగేటప్పుడే 1 టీ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకుని వేపించుకోండి. చూడండి ఈ విధంగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ కారం వేసుకుని ఉల్లిపాయలో కారం అంతా బాగా కలిసిలా కలుపుకొని ఒక 2 మినిట్స్ వేపించుకోవాలి. 2 మినిట్స్ వేగిన తర్వాత ఈ ముక్కలన్నీ మునిగిలా వాటర్ వేసుకుని వేపించుకుని గుడ్లు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకుని ఒకసారి గరిటెతో మొత్తం కదుపుకుని దీనిపైన మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ అంతా ఎగిరే వరకు ఎగరబెట్టుకోవాలి.
వాటర్ అంతా ఎగిరిపోయి కూర దగ్గర పడిందండి. ఇప్పుడు ఈ టైంలో ఒక టీ గ్లాసు పాలు పోసుకోవాలి. పాలు పోస్తే కూరకి మంచి టేస్ట్ వస్తుందండి. పాలు పోయడం వలన గ్రేవీ చిక్కపడి మనం తినేటప్పుడు గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుందండి. పాలు పోసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని సన్నని మంటపైన కూరని ఉడకబెట్టుకోండి. చాలామంది ఎండు రొయ్యలు ఎండు చేపలు తిన్నామంటేనే ఇబ్బంది పడతారండి చెప్పడానికి. కానీ ఇప్పుడైతే ఫంక్షన్స్లో హ్యాపీగా వండి వడ్డిస్తున్నారు. ఎండు రొయ్యలు కోడిగుడ్లు కూర కూడా చాలా బాగుంటుంది. ఈసారి వీడియో చేస్తాను. పాలు కూడా ఎగిరిపోయి కూర దగ్గర పడిందండి. ఇప్పుడు ఈ టైంలో ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు ఉప్పు కారం ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకోండి. గ్రేవీ నుండి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇంక ఈ టైంలో స్టవ్ ఆపేస్తాను. చూడండి, ఎండు నెత్తళ్ళు కోడిగుడ్ల కూర తినడానికి రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. మా వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో ఎండు నెత్తళ్ళు ఎండు రొయ్యలు అలాగే ఎండు చేపలు చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయండి. ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, చూడండి. మీకు కూడా ఈ ఎండు నెత్తళ్ళు అంటే ఇష్టమైతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడివేడి రైస్లో కూర వేసుకుని నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే అలానే తింటాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.